నటుడు శ్రీకాంత్ అయ్యంగారికి తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు రావడం లేదని, వచ్చిన అవకాశాలు కూడా ఇప్పుడు తనకి దక్కడం లేదని, అందువల్లే ఆయన ఫ్రస్ట్రేషన్లో మహాత్మా గాంధీ గారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ మధ్యకాలంలో శ్రీకాంత్ అయ్యంగార్ మహాత్మా గాంధీ గారి మీద వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం ఏంటి? ఆయన డిప్రెషన్లో ఉన్నారని, ఆ డిప్రెషన్కి కారణం అతనికి సినిమా అవకాశాలు రావడం లేదని, వచ్చిన అవకాశాల నుంచి కూడా అతన్ని తప్పించారని, ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు ఎందుకు ఆయన అటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు అంటే ఏం చెప్తారు? మొదటి నుంచి కూడా అతను ఒక సరైన నడవడికలో లేడు అనేది మట్టుకు వాస్తవం. అయితే ఈ నడవడికలో లేకపోవటానికి తాగుడు కూడా ఒక కారణం. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, అతను డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది. డ్రింకింగ్ హ్యాబిట్ గురించి మనం ఎక్కువ మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, అది వాళ్ళ వ్యక్తిగతమైన చాయిస్. అయితే వీళ్ళు డ్రింక్ చేసిన తర్వాత ఏం చేశారన్నది సమాజానికి అవసరం. డ్రింక్ చేసిన తర్వాత భార్యను కొడుతున్నాడా, పక్కింటి వాళ్ళని కొడుతున్నాడా, లేకపోతే ఎవరిని పడితే వాళ్ళ మీదకి దొమ్మిలికి వెళ్తున్నాడా, ఏది పడితే అది మాట్లాడుతున్నాడా, అతని ప్రవర్తన, డ్రింకింగ్ తర్వాత అతని ప్రవర్తన గురించే మనం, అది ఎవరికైనా ఇబ్బంది కలిగితే దాని గురించి మనం అతని డ్రింకింగ్ హ్యాబిట్ గురించి మాట్లాడాలి. అయితే ఆయనకి సినిమాలు రావట్లేదు కాబట్టి డ్రింక్ చేస్తాడు, పాపం సినిమాలు రాలేదు కాబట్టి డ్రింక్ చేశాడు కాబట్టి ఆ తర్వాత అతను ఏం చేసినా అది ఒప్పు అయిపోద్ది అంటే కుదరదు కదా. సినిమాల అవకాశాలు వచ్చినా రాకపోయినా, అతను డ్రింక్ చేసినా చెయ్యకపోయినా వేరే వాళ్ళ గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మట్టుకు తప్పు. ఈ ప్రీ కండిషన్స్ గురించి అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఈరోజు శ్రీకాంత్ అయ్యంగార్ ఏం మాట్లాడాడు అనేది ఇక్కడ పాయింట్. అతను ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం యుద్ధం గురించి. సిపిఐ నారాయణ గారు యుద్ధం వద్దు, యుద్ధం మానుకుంటే మంచిది అంటే ఇక ఆయన మీద ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత యుద్ధం మొదలైన తర్వాత 3వ రోజే మోడీ గారు ఆపేశాడు. మరి మోడీ గారిని కూడా అనాలిగా, నువ్వు యుద్ధం ఎందుకు ఆపేసావని. ఆపమన్నందుకే ఈయన మీద అంత కోపం వచ్చినప్పుడు ఆపిన వాళ్ళ మీద ఇంకెంత కోపం రావాలి? అంటే ఈ లాజిక్ అతను మిస్ అవుతున్నాడా, లేకపోతే పర్పస్ఫుల్గానే మాట్లాడుతున్నాడా అనేది చూసుకుంటే గనక, ఏదో ఒక సంఘటన అర సంఘటన ఇలా జరిగితే గనక ఏదో అనుకోకుండా జరిగింది, పొరపాట్లో అలవాటో ఏదో జరిగింది అని చెప్పి వదిలేయచ్చు. కానీ అతను పదే పదే ఇదే పని మీద ఉంటున్నాడు. ఇప్పుడు ఇంకా పోతే గాంధీ మీద మాట్లాడిన తర్వాత అతను మాట్లాడిన మాటలు మళ్ళీ మనం వల్లివేసి ఇంకొంచెం దరిద్రం చేయటం నాకు ఇష్టం లేదు. సరే, ఏది ఏమైనా అతని వ్యాఖ్యలు మటుకు సరైనవి కాదు అని మనం ఆ రోజే ఖండించాము. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పందించాలా, సమాజం స్పందించక్కర్లేదా, లేదు వైశ్య సంఘం వాళ్ళు స్పందించాలా, ఇలా రకరకాలుగా మాట్లాడితే కనుక ప్రతి ఒక్కళ్ళకి దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఖండించడానికి కాంగ్రెస్ వాళ్ళే అవ్వక్కర్లా, వైశ్య సంఘాలే అవ్వక్కర్లేదు, మనలాంటి వాళ్ళే అక్కర్లేదు, ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందే దాన్ని. అయితే ఎందుకు ఖండించాలి? అసలు ఇప్పుడు మనకంటూ ఒక పెద్దవాళ్ళు ఉండగా, వాళ్ళు సొసైటీ కోసం బతికిన వాళ్ళు అయినప్పుడు వాళ్ళ గురించి మనం ఇలా అసందర్భంగా, అసలు ఇప్పుడు సందర్భం లేదు, ఏదో గాంధీ జయంతి అనేది ఒక సందర్భం, అయితే నీకు ఇష్టమైతే నువ్వు శ్రద్ధాంజలి ఘటించు, లేకపోతే లేదు, అంతే కదా. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కనుక వీటిని ఖచ్చితంగా ఎవరైనా సరే ఖండించాల్సిందే. పైగా సారీ చెప్పాడని మీరు చెప్తున్నారు. సారీ చెప్పడానికి కూడా కారణం ఏంటి అంటే, ఇప్పుడు అతను అరి అని ఒక సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేస్తే ఆ అరి పోస్టర్స్ అన్నీ చింపేస్తున్నారు వైశ్య సంఘం వాళ్ళు. అలాగే బల్మూరి వెంకట్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో అతను ఎమ్మెల్సీ, ఎన్ఎస్యూలో పనిచేసి వచ్చాడు. అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. కాకపోతే మనం మాట్లాడిన తర్వాత కూడా ఒక 2-3 రోజుల తరువాత కంప్లైంట్ ఇచ్చాడు. చాలా లేట్ అయింది. అసలు అంత లేట్ చేయకూడదు, ఒక్క చోట కూడా పెట్టకూడదు కేసు, ఇంకెక్కువ చోట్ల పెట్టాలి. ఇప్పుడు ఎంతో కొంత కేసులు పడుతున్నాయి అనే భయంతో రామ్ గోపాల్ వర్మ ఇలాంటి మాటలు మాట్లాడడం తగ్గించాడు.
కాకపోతే ఇతన్ని నేను రామ్ గోపాల్ వర్మతో పోల్చను కానీ ఇప్పుడు మాట్లాడడం మట్టుకు తగ్గించాడు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం తగ్గించాడు రామ్ గోపాల్ వర్మ. ఎందుకంటే ఒక 2-3 విషయాల్లో ఒక 4-5 స్టేషన్లో వరుసగా కేసులు పడేసరికి వీళ్ళకి తత్వం బోధపడింది. అట్లాగే ఇప్పుడు ఇతను కూడా ఈ అరీ సినిమా పోస్టర్లు తొలగించటం, ఆ నిర్మాత దగ్గర నుంచి ఒత్తిడి వచ్చి ఉంటుంది, అది ఒక కారణం. బల్మూరి వెంకట్ కేసు పెట్టడం ఒక కారణం. కానీ అతను సారీ చెప్పిన విధానం ఉంది చూసారా, అది ఏమాత్రం నిజంగా అతను నేను మాట్లాడింది తప్పు అని ఒప్పుకొని చెప్పినట్టు లేదు. మళ్ళీ అక్కడ కూడా ఒక పెద్ద స్పీచ్ ఇచ్చేస్తున్నాడు. ఈయనేదో పెద్ద మేధావి, ఈయనేదో పెద్ద సిద్ధాంతి, ఈయనేదో పెద్ద వేదాంతి అన్నట్లుగా చాలా కథలు చెప్పాలని చూస్తున్నాడు. కానీ అతను మనసా వాచ అతను సారీ చెప్పలేదు. అయితే అసలు మన అభ్యంతరం ఇంకోటి ఏంటి అంటే, ఇలా సమాజంలో ఒక గొప్ప వ్యక్తులుగా గుర్తించబడి జాతి పితగా గుర్తించబడిన వ్యక్తుల గురించి ఇలా మాట్లాడితే రాబోయే తరాల్లో కూడా గుర్తుంచుకోవాలి గాంధీజీని. అసలు కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఈ స్వాతంత్రోద్యమ పోరాటమే జరగలేదు అంటే కూడా ఆశ్చర్యపోతాం. కొన్ని సంవత్సరాల తర్వాత మనము ఈ దేశం మొత్తం ఏకమైంది స్వాతంత్ర పోరాట కాలంలో, ఏకమై శత్రువుని ఓడించాం మనం. ఇది ఒక స్ఫూర్తిగా మనకు ఉండాలి ఖచ్చితంగా. మరి ఆ స్ఫూర్తి మిగలాలి అంటే ఆ రోజు కష్టాలు పడిన నాయకులు ఎవరైతే ఉన్నారో, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళగా గుర్తించబడేటట్లుగా మనం చరిత్రని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, కొనసాగించి చరిత్రని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక వీరగాథ ఒక రకంగా. అయితే మరి ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఇతను ఖచ్చితంగా మనం ఒకటి చెప్పుకుని తీరాలి. ఈ శ్రీకాంత్ అయ్యంగారి వ్యవహార శైలి కొంచెం ఒక అరాచకమైన వ్యవహార శైలి ఉంది. ఈ అరాచకమైన శైలికి తగ్గట్లుగా అతను భరతమాత, జై హిందూ ఇట్లాంటి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే కనుక కొంచెం ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే, ఇతను కూడా అన్నాడు గాడ్సే గొప్పవాడు అన్నాడు. ఇది ప్రమాదకరం ఈ దేశానికి. ఇప్పుడు ఈ దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు గొప్పనా, ఒకరిని హత్య చేసిన వాళ్ళు గొప్పనా అంటే అసలు నిజంగా గాడ్సే గొప్పవాడే అయితే గనక గాంధీజీని చంపేదానికంటే ముందు ఆంగ్లేయులను చంపాలి కదా. ఆంగ్లేయుల మీదకి ఎందుకు వెళ్ళలేదు అతను? ఇప్పుడు భగత్ సింగ్ని ఎందుకు ఒప్పుకుంటున్నాము? ఆంగ్లేయుల మీద పోరాడాడు కాబట్టి, అంతేనా కాదా? మరి గాడ్సే ఎందుకు పోరాటం చేయలేదు ఆంగ్లేయుల మీద? మరి అలాంటి వాళ్ళకి ఒత్తాసుగా మాట్లాడే ఇట్లాంటి వాళ్ళ వల్ల చరిత్రని వక్రీకరించే ప్రమాదం ఉంది. అందుకోసమే మనం ఇంతలా ఇప్పుడు ఒక 4 మాటలు ఒక అతను అన్నాడు అంటే ఏమవుతుందంట, మన కిరీటాలు ఏమైనా కూలిపోతాయా అని అనుకోవచ్చు ఎవరైనా. కానీ సరే తప్పు అని మనం మాట్లాడినా, ఇంకొకరు కేసు పెట్టినా, ఏం చేసినా అతని దగ్గర నిజమైన పశ్చాత్తాపం లేనప్పుడు ఏమవుతుంది అంటే సినిమా కోసం కానీ కేసులకు భయపడి కానీ చెప్పినప్పటికీ మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇట్లాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంటుంది. అందుకని సారీ చెప్పాడు అని వదిలేయకుండా అతన్ని ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సిందే, ఆ కేసు కట్టవలసిందే, ఇతన్ని కోర్టు చుట్టూ తిప్పాల్సిందే. అప్పుడే ఇతనికి బుద్ధి వస్తుంది. ఇది చూసి వేరే వాళ్ళు ఎవరన్నా ఇలా మాట్లాడాలి, ఇలా వ్యాఖ్యానం చేయాలి అంటే కాస్త ఆలోచిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.